ముట్టాడి రామని ముట్టాడి 4 లక్షలు గుంటలి ముట్టాడా భారుకు లక్ష కొండల భారు చెందికి ముట్టాడి రామ భారుకు లక్ష కొండల భారు చెందికి ముట్టాడి రామ ఏనుగలు గురాలు ఒంటలు సారథులు మంది మార్బలము మొత్తం చెందుకోట ఊరు ముట్టడేసినారు. ఇసుకే నేల రాలదు ఆ సైన్యం. అప్పుడు ఎవరు వాళ్ళ చిన్నాయన ధరణసింగురాజు ఆ కోట బురుజెక్కి చూస్తే చుట్టూ ఎక్కడ చూసినా కూడా సైనికులు, ఎక్కడ చూసినా మంది మార్బలమే. అప్పుడు చూసి కిందికి వచ్చి నాయన దేశకుమారాజా ఏమయ్యా నవాబ్ షాదుల్ ఖానుడు యుద్ధానికి వచ్చినాడని చెప్పినాడు. రాజు చూసినాడు దేశకుమారాజు చూస్తే కోటపురి ఎక్కి చూస్తే ఎక్కడ చూసి సైన్యం వచ్చింది. సరే చెప్పినట్టుగానే వాడు శస్త్రుకలు కట్టమని నేను అడిగినాడు. జాబరాజు పంపించాడు. నేనేమన్నా నా కత్తి మొన్న రూకలున్నా ఎంచుకోపోరా అన్న అంటే వాడు వచ్చినాడు నా ఊరికి అనుకోని సర్లే ఎంతమంది వచ్చినా భయపడలే గాని అని అనుకోని ఆ దేశకుమారాజు సరే ఇప్పుడు యుద్ధానికి పోతా యుద్ధానికి పోతే మన నాస్తుడా నా ప్రాణ నాస్తుడా తమ్ముడా పొద్దు పెళ్లికి పోనంటే నేనే పంపించిన. పోనాయన అమ్మ నాయన వచ్చినారు పెళ్లి చేసుకొని రాపో అని నేను పంపించి నువ్వేమన్నావన్నా నేను పెళ్లికి పోతే వాడు రే చూడ పగులు చూడు సాధులు కాదు సైన్యం వస్తుందన్నా. ఎన్ని రోజులైనా మన ఇద్దరు యుద్ధం చేసి కాబట్టి నన్ను విడిచిపెట్టి యుద్ధం చేయకని నాతో ప్రమాణం చేయించుకున్నావు. నేను ఇసుపెట్టి యుద్ధం ఎట్టు చేస్తా నేను నీకు నేస్తులు కాబట్టి మనం ఒక తల్లి పాలు తాగిన ఒక కడుపులో ముట్టకున్నా కూడా నా తల్లి రాంభాయమ్మ పాలు తాగినాం సరే ఒక 2 పాలు తాగినాం ఒక బళ్ళ చదువుకున్నాం ఒక సాములో సాము నేర్చుకున్నాం ఒక మంచారం